ఆపరేషన్ చేయడానికి గంట సమయం మాత్రమే ఉంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్లీజ్ ఫాస్ట్ డాక్టర్. ఈ 4 గంటల్లో పేషెంట్ బీపీని కంట్రోల్లో తెచ్చాం, షుగర్ కూడా కంట్రోల్లో తెచ్చాం, కానీ ఆపరేషన్ మాత్రం చేయలేదు. డాక్టర్ మేమే కాదు సార్, ఈ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా చేయరు. ఎందుకు డాక్టర్? ఆ సంతకం ఏదో పెట్టేయండి సార్. మేము కూడా మనుషులమే సార్. 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ బతకదని తెలుసు. ఆల్రెడీ 4 గంటలు అయిపోయిందని తెలుసు. డాక్టర్గా ఆవిడ బతికించాలని తెలుసు. కానీ మా ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా సార్. మీకున్న టైం 1 గంటే సార్. సొంతకమా ఆపరేషన్? ఏంట్రా ఇది? ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే వాడి బతుకు ఇంత నీచంగా ఉంటుందా? అదేం పాపం చేసిందిరా? నా కష్టాలు పంచుకుంది, బాధలు భరించింది, ఉన్నదంతా సర్దుకుంది. ఏమీ లేకపోయినా ధైర్యం చెప్పిందే కానీ ఒక్కరోజు కూడా నోరెత్తి మీ పద్ధతి మార్చుకోమని చెప్పలేదు. 35 ఏళ్ళు నన్ను భరించిన తనకంటే 30 ఏళ్లలో నేను సంపాదించింది ఏది గొప్పది కాదురా. పెట్టేస్తాను. హలో సార్, నేను నారాయణమూర్తిని. ఓడిపోయాను. సంతకం పెట్టేస్తాను. మీరు సూపర్ సార్. ఇంత కిక్కున్న 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు. ఐ రెస్పెక్ట్ యూ సార్. మీకు నా పర్సనల్ కార్డు పంపిస్తాను. మా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గౌరవంగా నా దగ్గర తీసుకొస్తారు. ప్లీజ్ సార్. హలో సార్, రన్నింగ్ న్యూస్ డ్రాప్ చేయండి, టీపీని ఫాలో అవ్వండి. బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నారాయణమూర్తి కిడ్నాప్. సీతమ్మధారలో మంత్రి కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఫైల్ మీద సంతకం పెట్టలేదన్న పదతో మంత్రి ఈ కిడ్నాప్ చేయించారని ఉద్యోగుల ఆరోపణ. మనం కిడ్నాప్ చేయడం ఏంట్రా? నారాయణమూర్తి కిడ్నాప్ చేసిన వెహికల్ సీసీ కెమెరాకు చిక్కిన వైనం. మినిస్టర్ కారు సత్యం కంప్యూటర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఈ న్యాయాలకిద్దామా ఎట్టిరికిద్దామా నేను చూస్తా ఉంటే ఓల్వో ఎక్సెల్ 6666 కారు సిఎంఆర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న దృశ్యాలు. మినిస్టర్ ఇంట్లోకి వస్తున్న కారు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కారు ఇక్కడ ఉంది, మనుషులు లేరు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? తెలుసా, సూర్యగాడు ఏదో చేశాడు రా. ఆడి బాబుని ఆడే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేసి ఉంటాడు. నేను ముందే చెప్పినా కదా ఆ ఫైర్ పటాక అయిపోయాడని. ఈ టైంలో కూడా ఆడిపడుచువా? ఆడి బాబుని ఎక్కడ దాచాడు రా బాబు? బ్రేకింగ్ న్యూస్. సంతకం పెట్టేదాకా ప్రాణాపాయంలో ఉన్న నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేయొద్దని హాస్పిటల్ సిబ్బందికి మంత్రి ఆదేశాలు. బా, వాడిని ఎక్కడ పెట్టాడో పక్కన పెట్టు. ముందు నువ్వు బతకాలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ బ్రతికించుకోవాలి. సార్, నారాయణమూర్తి గారిని మీరే కిడ్నాప్ చేయించారా? కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదే బాబు. తప్పు. ఎక్కడ తెచ్చారు సార్? కిడ్నాప్ చేయలేదంటే ఎక్కడ తెచ్చారంటే ఆయన వైఫ్ ఆపరేషన్ కూడా చేయొద్దని చెప్పారట, నిజమేనా సార్? ఎవడు చెప్పాడు?
చూడమ్మా, మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడడానికి వచ్చాను. తప్పుకోండి. నమస్తే సార్. నువ్వు అర్జెంట్ గా నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేసి ఎలాగోలా బతికించి. బట్ ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్ సార్. క్రిటికల్ అన్న పంచ ఇక్కడ నా పొజిషన్ అంతగానే క్రిటికల్ గా ఉంది. ఆవిడ బతకపోతే మొత్తం ఫ్యామిలీ అంత క్రిటికల్ అయిపోతాయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆ ట్రైలో ట్రైన్స్ లేవు, బతకాలే. ఇక్కడ శాంతి గారు కాలేదు. నేనే. ఈ మెడిసిన్స్ అర్జెంట్ కావాలి సార్. బావా ఇటు నేను తీసుకుంటా. ఎవ్వరికి ఇవ్వను. బావా నేను ఉండగా నీకెందుకు బావా ఈ శ్రమ? ఇవ్వండి. నాకు నేను పట్టుకుంటాను. బావా నువ్వు మొయిటి ఏం బాగాలేదు బా. ఈ ఆపరేషన్ అయ్యేలో బావ పోయేలా ఉన్నాడు. రాజప్ప గారు, షీ ఏంటి? షీఈ్ సేఫ్. బావ సేఫ్. అది బతకడం కాదు, మనం బతికి బయటపడ్డాం. నువ్వు ఇక్కడ మీ నాన్న కిడ్నాప్ చేసింది. కరెక్ట్ క్యాచ్ చేసావు. ఎలా ఉందరా మిడిల్ క్లాస్ వాడి దెబ్బ? మా నాన్న రిటైర్ అవడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. 5వ రోజు అంటే ఇవాళ. ఈ క్షణం నన్ను చంపాలనిపిస్తుంది. ఓ రోజు గడిచాక అంటే 4వ రోజు నీ పదవిని కాపాడుకోవాలనిపిస్తుంది. 3వ రోజు మా నాన్న కోసం పిచ్చి కుక్కలా వెతకాలనిపిస్తుంది. 2వ రోజు ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకేసి తల బాదుకోవాల్సి వస్తుంది. ఆఖరి రోజు నీలో ఎంత బహుమార్పు వచ్చినా మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ రాజీనామాకి సంతకం పెట్టాల్సి వస్తుంది. పెడతావు, రాసుకో. ఈ 5 రోజుల్లో ఇదే జరుగుద్ది. సార్, మా అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా నాన్న కూడా వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎందుకు బావ ఈ గొడవ అంతా? నిజమే చెప్పేచ్చు కదా. చెప్పాను. మా నాన్న వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. తండ్రిని విడిచిపెట్టమని మంత్రిని బ్రతిమాలుతున్న కొడుకు హాస్పిటల్లో హృదయ విదారక దృశ్యాలు. సార్ కిడ్నాప్ చేసింది మినిస్టర్ గారని మీరు నమ్ముతున్నారు సార్? అంటే మీరు నమ్మట్లేదా? ఆయన మా నాన్న కిడ్నాప్ చేయకపోతే ఏ సంబంధం లేకుండా హాస్పిటల్కి వచ్చి మా అమ్మని ఎందుకు కాపాడతారండి? అంటే చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి మినిస్టర్ మీ మీద వేసిన కొత్త ప్లాన్ అంటారా? ఈ యాంగిల్ ని ఆలోచించలేదమ్మా. మీడియా ఇస్ గ్రేట్. మీరే మా నాన్న కాపాడగలరు. పేపర్లో, టీవీలో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో అన్నిట్లో ఆయన గురించి రాయండి. మీకు తెలిసింది రాయండి, తెలుసుకుని రాయండి, అనిపించింది రాయండి, నచ్చింది రాయండి, ఏదో ఒకటి రాయండి సార్. కానీ మా నాన్న మాత్రం మీరే కాపాడాలి సార్, ప్లీజ్. సంతకం పెడతానని చెప్పారు కదా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మినిస్టర్ గారితో మాట్లాడాలి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రమ్మంది మినిస్టర్ కాదు సార్, మీ అబ్బాయి. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. మీరు ఇక్కడే ఉండాలి. భార్య చావు బతుకుల్లో ఉంటే ఆ భర్త గుండె ఎలా కొట్టుకుంటుందో రౌడీ షీటర్వి నీకెలా తెలుస్తుందిరా? అలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడికి తల్లి ప్రాణం విలువ ఏం తెలుస్తుంది? వాడికే తెలుసు సార్, వాడికే తెలుసు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మీకోసం ఆడపడ్డ తపన, చెయ్యని తప్పుకి మీరింట్లోంచి పంపించేసినప్పుడు ఆడపడ్డ బాధ, ఒంటరిగా ఉంటే మీకేమవుతుందో అని ఆడపడ్డ టెన్షన్ కూడా మీ దాకా రానివ్వకుండా తిరుగుతున్నాడే, ఆడికే తెలుసు సార్ ప్రేమంటే ఏంటో. మీరు సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా మీరు తప్పు చేయకూడదని తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి యుద్ధం చేస్తున్న ఆడికే తెలుసు సార్ నాన్నంటే ఏంటో. ఏ మినిస్టర్ అయితే మీ వైఫ్ కి ఆపరేషన్ జరగకుండా చేశాడో అదే మినిస్టర్ తనే దగ్గరుండి ఆపరేషన్ చేయించేలా చేసి తల్లిని బతికించుకున్న ఆడికే తెలుసు సార్ తల్లి విలువేంటో. మీకు కొడుగ్గా పుట్టడం ఆడదృష్టం అని ఆడంటాడు, కానీ అలాంటి కొడుకు మీకు పుట్టడం మీ అదృష్టం సార్. తప్పు చేసిన తండ్రి కోసమే చేస్తాడు. ఏం కొడుకు సార్ నా కొడుకు. చూడొచ్చు. ఐసీయూలో కోలుకుంటున్న నారాయణమూర్తి భార్య. నారాయణమూర్తి ఎక్కడని ప్రశ్నించిన జీవీఎంసీ ఉద్యోగులు. అమ్మగారు సార్, నీకేమవుతుందోనని ఎంత కంగారు పట్టాలో తెలుసా? నాన్న, అమ్మ నీకు మాట్లాడనివ్వకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఫోన్ అన్నయ్యకేవమ్మా.
కనీసం ఒక్క మాట చెప్పచ్చు కదరా. గుళ్ళో దేవుడికి ఇంట్లో అమ్మ నాన్నకి కోరికలు కంప్లైంట్లు చెప్పక్కర్లేదు నాన్న. సూర్య మనలాంటి మిడిల్ క్లాస్ వాడు మినిస్టర్ తో ఎలా? నాకు తెలిసి మిడిల్ క్లాసు హై క్లాసు లేదు నాన్న, రెండే క్లాసులు. తప్పు చేసినాడు, తప్పు చేయను. 30 ఏళ్ళుగా ఎన్నో ఎదురు డబ్బులతో సంపాదించుకున్నాను నేను నిజాయితీని. ఎవడో మినిస్టర్ వచ్చి దోచుకుంటానంటే చూస్తూ ఉండను నాన్న. ఒక్క 5 రోజులు టైం ఏంటి నాన్న, అన్నీ సెట్ చేస్తా. అల్లుడు అంతా మారుమోగిపోతా ఉంది. టీవీల్లో పేపర్లో ఉతికి ఆరేస్తున్నారు. నాన్నగారు కిడ్నాప్ చేసిన ధైర్యంగా నిలబడి తల్లిని కాపాడుకున్నావు. నీకంటే మంచి మొగుడిని నేను తేలేనయ్యా. మా అల్లుడు సూపర్. ఏమంటావమ్మా? ఆయన సూపరే కాదు, హైపర్. అల్లుడే అనుకున్నాను, కూతురు కూడా హైపరే. హైపర్ హైపర్.